హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే గ్రేప్స్ హల్వా చేశానన్నమాట. గ్రేప్స్ తో చేశానన్నమాట. స్వీట్ చాలా బాగుంటుంది. ఇది జెల్లీ జెల్లీ లాగా సాఫ్ట్ గా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా మీరందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ రెసిపీ పెద్ద ప్రాసెస్ ఏముండదు, తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చు. దీనికోసం గ్రేప్స్ ని నీట్ గా కడిగి పెట్టుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో తీసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక జాలిగంటలో వేసుకుని ఇలా వడగట్టుకోవాలన్నమాట. ఇలా వడగట్టుకోవడం వల్ల ఏమైనా గ్రేప్స్ తొక్కలు అలాంటివి ఏమైనా ఉంటే ఈ జాలీలో ఉండిపోతాయి. జ్యూస్ మాత్రం కింద దిగిపోతుందన్నమాట. ఈ విధంగా వడకట్టుకున్న జ్యూస్ నాకు 2 కప్పులు వచ్చింది. ఈ 2 కప్పులకి 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. ఈ కార్న్ ఫ్లోర్ అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 1/2 కప్పు షుగర్ వేసుకున్నాను. ఈ షుగర్ మునిగిపోయేలాగా కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుంటూ పాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి. నేను 1/2 కప్పు షుగర్ వేసుకున్నాను 2 కప్పుల గ్రేప్ జ్యూస్ కి. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా ఉడికించుకుని పాకం వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట. ముదురు పాకం అట్లా రాకూడదు, లేత పాకం రావాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. పాకం ఇలా కొంచెం ఇట్లా తీగ వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఇలా తీగ వచ్చేలాగా ఉడికించుకుని మనం ముందు కలిపి పెట్టుకున్న గ్రేప్ జ్యూస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసాం కదా, తొందరగా గడ్డ కట్టిపోతుందన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. చూసారా, ఇలా తొందరగా దగ్గరికి అయిపోయి గడ్డలాగా అయిపోతుంది. దీన్ని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట, అలా వదిలేయకూడదు. ఈ విధంగా మంచిగా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకొని ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది గ్రేప్స్ హల్వా కాబట్టి గ్రీన్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర గ్రీన్ కలర్ లేదు కాబట్టి రెడ్ కలర్ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత జీడిపప్పు పలుకులు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. నెయ్యి ఒకేసారి వేసుకోకూడదు. ఫస్ట్ కొంచెం వేసుకుని బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇలా బాగా కలిసిపోవాలన్నమాట. ఒకసారి వేసుకుని బాగా కలిసిన తర్వాత ఇంకోసారి వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని నీట్గా కలుపుకోవాలన్నమాట. ఈ నెయ్యి అంతా ఇందులో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ ఇలా బాండికి అంటుకోకుండా ఇలా వచ్చేస్తుంది చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ప్లేట్కి నెయ్యి రాసుకుని ఇలా జీడిపప్పు పలుకులు కొంచెం అలా వేసుకుని దీనిపైన ఈ స్వీట్ అంతా వేసుకోవాలన్నమాట. దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ మీద. నేను ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకుంటే షేప్ నీట్గా వస్తుందనేసి ఇలా ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఇలా చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట హల్వా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకునే గ్రేప్స్ హల్వా రెడీ అయిపోయిందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.
నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.